ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. జానశ్రీ చందమై దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు. ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, 2026 సంవత్సరము మరి 2వ వారములో మనం ప్రవేశించి ఉన్నాం. మరి దేవుడు తన సన్నిధిలో ఉండడానికి మనందరికి అవకాశం ఇచ్చి దేవుని మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి బిడ్డలారా, ఈ యొక్క ప్రార్థనలో మరి దేవుడు ఎంతగానో మనకు సహాయం చేస్తూ ఉన్నారు. మరి పాటల ద్వారా, ప్రార్థన ద్వారా నడిపించిన దేవుడు, పిల్లల సండే స్కూల్ వాక్యం ద్వారా నడిపించిన దేవుడు, ఈ రోజున మరి మన యొక్క దేహాత్మలకు ఉపయోగకరమైన వాక్యం దేవుడు మాట్లాడినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఈరోజు వాక్య ధ్యానమునకు సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 18వ వచనం నుంచి 24వ వచనం వరకు. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయువాడు బుద్ధిహీనుడు. విస్తారమైన మాటలతో దోషముండక మానదు, తన పెదవులను మూసుకున్నవాడు బుద్ధిమంతుడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటి, భక్తిహీనుల ఆలోచన పనికి మాలినది. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవడం చేత మూడులు చనిపోవుదురు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. చెడు పనులు చేయుట బుద్ధిహీనునికి ఆటగానున్నది, వివేకికి జ్ఞాన పరిశ్రమ చేయుట అట్టిదే. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. ఈ రోజున మరి నీతిమంతుడు ఆశించినది వారికి దొరుకును. సో ఇక్కడ నీతిమంతుడు అంటే మనందరం కూడా నీతిమంతులమే. ఎందుకంటే మన యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తపడి ఉన్నాం, మన పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకొని ఉన్నాం. మరి ఈ రోజున దేవుని సన్నిధిలో మనం ఉన్నామంటే ఆ దేవుడు మనందరినీ కూడా నిలబెట్టి ఉన్నాడు. వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. దేవునికి స్తోత్రం. రోమిలు రాసిన లేక రోమిలు రాసిన మొదటి అధ్యాయం 10 వచ్చినట్టారు పౌలు గారు, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఎందుకంటే ఈ లోకములో నీతిమంతుడు ఒక్కడూ లేడని పౌలు గారు అంటారు. అది కూడా పౌలు గారు అంటారు, నీతిమంతుడు ఒక్కడూ లేడు అని. సో నీతిమంతులు ఏ విధంగా మనం తయారవుతున్నామంటే మన యొక్క పాపాలను శుద్ధి చేసుకుని యేసు ప్రభువు యొక్క రక్తములో మన యొక్క రోత జీవితాన్ని కడుక్కుని దాన్ని తీసివేసిన వాడు నీతిమంతుడిగా అవుతూ ఉన్నాడు. ఈ నీతిమంతుడు ఎలా జీవించాలి అంటే వాక్యానికి లోబడి జీవించాలి. వాక్యము లేనివాడు ఎలా ఉంటాడంటే భక్తిహీనుడుగా ఉంటాడు. దేవుని ఎడల భయం ఉండదు, భక్తి ఉండదు, తన ఇష్టానుసారంగా జీవిస్తాడు. ఈ రోజున నీవు ఆ భక్తి కలిగి ఉన్నావంటే దేవుడు నిన్ను యథార్థతలోని తీసుకుని వస్తున్నాడు, నీతిలోని తీసుకుని వస్తున్నాడు, తన మార్గంలో తీసుకుని వస్తున్నాడు. నువ్వు ఎక్కడ కూడా తొట్టిల్లకుండా దేవుడు తన యొక్క అగ్ని కంచె వేసి నిన్ను కాపాడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ నీతి జీవితం, నీ యథార్థ ప్రవర్తన నీకు ఆశీర్వాదంగా మారుతూ ఉన్నది. దేవుని స్తోత్రం. నువ్వు ఉద్యోగం చేస్తున్నప్పుడు అందరూ కూడా మరి లంచం తీసుకుంటున్నారు, మోసం చేస్తున్నారు. నువ్వు ₹1 కూడా లంచం తీసుకోకుండా, ఎదుటివారికి మోసం చేయకుండా పని చేసినప్పుడు తగిన కాలం మందు దేవుడు నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే లంచం ఇచ్చిన వాడు ఎంత బాధపడుతూ ఇస్తూ ఉంటాడు, కానీ ఆ పని తనకు అర్జెంట్ అయి ఉండొచ్చు, అదే తన జీవనాధారం అయి ఉండొచ్చు. కానీ దేవుడు మనకి మంచి ఉద్యోగం నిలబెడితే ఉద్యోగంతో సంతృప్తి చెందక లంచాలకు అలవాటు పడి ఉద్యోగాలు పోగొట్టుకుంటున్న వారు లక్షల మంది ఉన్నారండి. ఉద్యోగాలు చేయకుండా ధనము సంపాదించేవారు
ఇంటి దగ్గర ఉండి పని చేయకుండా పని చేసామని చెప్పేవాళ్ళు, అటెండెన్స్ వేయించుకుని వచ్చేసేవాళ్ళు, ఎంప్లాయీస్ కోట్ల మంది ఉన్నారు ఇలాంటి వారు. కానీ దేవుడు ఆ భయాన్ని మనకు కలిగించాడు. ఏ భయాన్ని? ఇలా మోసం చేయటమో తప్పు, నువ్వు చేసావా, నీ మీద నీ యొక్క ఆత్మ నీ మీద దోష నిరూపణ చేస్తుంది. నీ యొక్క అంతరంగం నీ మీద ఏం చేస్తుందండి? దోష నిరూపణ చేస్తుంది. కాబట్టి నువ్వు అంతకంతకు ఎలా ఎదగాలంటే విశ్వాసములో ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. నేను ఉల్లిపాయలు కొనడానికి వెళ్ళాను. వెళితే తీస్తున్నప్పుడు ఒక ఉల్లిపాయ ఆ యొక్క స్టాల్ ఉన్నటువంటి స్టాండ్ కిందకి వెళ్ళిపోయింది. నేను ఉల్లిపాయలు తీసుకుని వచ్చేస్తూ ఉంటే ఆయన చెప్పలేదు నేను ఉల్లిపాయ దాని కింద వెళ్ళిందని. నాకు కొంచెం దూరం వచ్చిన తర్వాత నా మనసు ఘోషించింది నేను చేస్తున్న తప్పని. ఆయనకి వెళ్ళి చెప్పాను, ఏమండి ఒక ఉల్లిపాయ ఆ స్టాండ్ కిందకి వెళ్ళిందండి అన్నాను. నవ్వుతాను, పర్వాలేదని నేను చూసుకుంటానండి అన్నాడు. నాకు నా యొక్క దోషాన్ని రూపం ఏం చేసిందంటే నాకు సంతోషాన్ని కలిగజేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే చిన్న విషయమే, అది చిన్న విషయమే చూడడానికి, కానీ తనకేంటంటే బిజినెస్, అది తన జీవనాధారం. అంటే తన యొక్క జీవనాధారం మీద మనం పట్టకూడదు. కాబట్టి ఇప్పుడు దేని పెట్టారా, నీతిమంతుడు ఎన్నిసార్లు పడండి? 7 మార్లు పడిన వాడు లేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతునికి శ్రమలు అనేకములు. అంటే 7 మార్లు పడి లెగిస్తాడు. శ్రమలు అనేకములుగా ఉన్నాయి. కేవలం దేని వల్ల లెగిస్తాడంటే విశ్వాస మూలముగా లెగిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన యొక్క విశ్వాసం ఎలా ఉండాలంటే స్థిరముగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని మందిరములో మనమందరం కూడా ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ రోజున నీతిమంతుని దేవుడు ఆశీర్వదిస్తారని వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఏమన్నాడైనా? నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును అన్నాడు. మరి మందిరానికి ప్రార్థన చేయడానికి పరిసేయుడు వెళ్ళాడు, సొంకరి వెళ్ళాడు. చూడండి, లూకాసు వార్త 18వ అధ్యాయం, లూకాసు వార్త 18వ అధ్యాయం తీసుకోండి. లూకాసు వార్త 18వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువుతున్నానండి. తామే నీతిమంతులమని తాము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ప్రార్థన చేయుటకై 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనుషుల వలెనైనను ఇంకా ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వారములకు 2 మార్లు ఉపవాసము చేయించు నా సంపదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడినని, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడినని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఇప్పుడు నువ్వు నీతిమంతుడివా కాదా ఒకసారి ఆలోచించుకోండి. దేవుడు ఎవరు హెచ్చించాడు? తన తాను హెచ్చించుకున్నవాడినా, తన తాను తగ్గించుకున్నవాడినా? నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు అని నేరారోపణ చేశాడు వేరే వారి మీద. ఇది పాపము. నువ్వు కాదు నేరారోపణ చేసి, దేవుడు చెయ్యాలి. దేవుడు ఆ నేరాన్ని నీ మీద వేయాలి. అంటే ఇప్పుడు ఈ యొక్క సుంకరి ఏం చేశాడు? దూరముగా నిలుచుండి ఆకాశము వైపు నేను కనులెత్తుటకు ధైర్యము చాలక రొమ్ము కొట్టు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికాడు. ప్రియదేవుని బిడ్డలారా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు వారిద్దరు ప్రార్థనలో దేవుడు తోడుగా ఉండి ఇద్దరు ప్రార్థన విన్నాడు, ఇద్దరిని చూశాడు. ఇక్కడ పరిసేయుడు ఏం చేశాడంటే, పరిసేయుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను,
వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సొంకరి వలన వండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నానన్నాడు. ప్రియమైన బిడ్డలారా, అంటే తనలో ఉన్నటువంటి ఈ యొక్క అహం ఏం చేసిందంటే తనను హెచ్చించింది. తాను నీతిమంతుడు అనుకున్నాడు. అతనికంటే, ఎందుకంటే మన యొక్క భక్తి విషయంలో కూడా కొన్నిసార్లు మనం హెచ్చించుకుంటాం. ఇక్కడ దేవుడు చూస్తున్నాడు. అంతరంగంలో నువ్వు చేసే ప్రతి ఒక్క పనిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు చూస్తూ తగిన కాలమందు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తగిన బహుమానమును దయచేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా సంపాదన అంతట్లో కూడా నేను 10వ వంతు చెల్లించుచున్నాను. అంటే ఇక్కడ నీతిమంతుడు ఏంటంటే తాను హెచ్చించుకున్నాడు. సంఘాల్లో కూడా ఈ విధంగా కొన్నిసార్లు మనం హెచ్చించుకునేటువంటి మనసు రావచ్చు. సో ఎందుకంటే మనం ఇచ్చినటువంటి దాన్ని బట్టి కాదు కానీ, మనం చేసే కార్యాలను బట్టి కాదు కానీ, మనం తగ్గించుకున్నటువంటి తలమును బట్టి దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. యేసుప్రభువు వారు అంటారు, నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు, పరిచర్య చేయడానికి వచ్చాను అన్నాడు. అంటే ఈ రోజుల్లో ఎంతమంది పరిచర్య చేసేవారిగా ఉన్నాము. అంటే నీతిమంతుడు ఆశించి తన దొరుకును అన్నాడు వాక్యంలో. మన చదివిన వాక్యము 10వ అధ్యాయంలో సామెతలు 10లో 22-24 వచ్చేసరికి ఏమంటే, నీతిమంతుడు ఆశించినది వానికి దొరుకుతుందంటే ఖచ్చితంగా దొరుకుతుందండి. నువ్వు నీతిగా బ్రతికినప్పుడు పిల్ల తరాన ఆ యొక్క నీతి వస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రాహాము దేవుడు ఎంతగానో దీవించాడు. ఆదికాండం 24వ అధ్యాయం చూడండి. ఆదికాండము 24వ అధ్యాయం మొదటి వచనం. ఎవరు తీసారా? అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. దేవుని స్తోత్రం. అన్ని విషయాల్లో కూడా. ఎందుకంటే ఇక్కడ నమ్మకానికి విశ్వాసానికి ఏ ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవునిలో నమ్మకం ఉంచాడు. మనమైతే చూసి నమ్ముతాం. ఆయన చూడక దేవుని నమ్మాడు. వృద్ధాప్యంలో నీ పిల్ల పుడతారంటే దేవుని మాటను గౌరవించాడు. దేవుని బిడ్డలారా, ఒక ఇంపాసిబుల్ థింగ్ ని దేవుడు బయలుపరిచినప్పుడు, అసాధ్యమైన కార్యాన్ని బయలుపరిచినప్పుడు నమ్మాడు, విశ్వసించాడు, దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు. తెలియకనే దేవునికి ఆతిథ్యం ఇచ్చాడు అబ్రహాము. సో అబ్రహామును మరి అబ్రహాం గురించి చూడాలంటే మనం 12వ అధ్యాయంలో ఆయన అబ్రహామును ఎంతగానో దీవించాడు. నీవు 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉండువు. నిన్ను ఆశీర్వదించు వారిని నిన్ను దూషించు వారిని భూమి యొక్క సమస్త వంశం యందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో దేవుడు అనగా, మరి దేవుడి యొక్క ప్రత్యక్షత తెలుసుకుని ఈ యొక్క అబ్రహాము దేవుడు 11వ అధ్యాయం మళ్ళీ ఎంతగా దీవించాడు. అబ్రహాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడిన లోతుని వెంటబెట్టుకుని ఐగుప్తు నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రహాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఎలాంటి వాడిగా ఉన్నాడండి? బహు ధనవంతుడుగా ఉన్నాడు. ధనవంతుడిగా ఉన్నటువంటి ఆయన దేవుని మాటకు లోబడి దేశ సంచారం చేస్తూ ఉన్నాడు. తన పుట్టింటిని విడిచిపెట్టి దేవుడు చెప్పినటువంటి ఆ ప్రాంతానికి బయలుదేరి వెళుతున్నాడు. ఎందుకంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటను తూచా తప్పకుండా అబ్రహాము నమ్మాడు కాబట్టి విశ్వాసానికి తండ్రిగా పిలువబడ్డాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి మనము దేని ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాము? పౌలు గారు దేని ద్వారా తీర్చబడుతున్నాం అన్నాడు? దేని ద్వారా? ఒకడు విశ్వాస మూలముగా నీతిమంతుడని తీర్చబడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాట్ బై ద చారిటబుల్ యాక్టివిటీస్. పాపం చేసి ఏదో పుణ్యకార్యాలు చేస్తే నువ్వు నీతిమంతుడు అనుకుంటావు. నువ్వు అనుకుంటావు నీతిమంతుడు, నీ పాపం పోయింది అనుకుంటావు. పాపం పోవాలంటే పుణ్యకార్యం కాదు, హృదయం కడుక్కోవాలి. దేవుని దగ్గరికి వెళ్ళి అయ్యా నేను పాపిని అని సొంకరి వల్లే ఒప్పుకోవాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన యొక్క పాపము శుద్ధి చేయబడి నీతిమంతుడిగా తీర్చబడుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, కార్యాలు కాదు మనం శుద్ధి చేసేది. కార్యాలు ఏ మాత్రం కూడా నేను నీతిమంతుడిగా తీర్చలేవు. దేవునికి స్తోత్రం.
సో అబ్రహాము మరి ఇంతగా అన్ని విషయాల్లో దేవుడు అబ్రహామును దీవించాడు. సో 24వ అధ్యాయం ఆదికాండం 24:35 రండి. మరి ఈ యొక్క అధ్యాయంలో మనం ఏం చూస్తామంటే అబ్రహాము తన కొడుకైనటువంటి ఇస్సాకుకు ఒక మంచి భాగస్వామిని కానానీయుల నుంచి కాదు, తన స్వజనంలోంచి తీసుకుని రామని తన దాసుడైనటువంటి ఎలియాజరును పంపించాడు. ఎలియాజరును పంపిస్తే ఈ ఎలియాజరు ఎక్కడికి వెళ్ళాడంటే లాబాను గారింటికి వెళ్ళాడు. సో లాబాను గారింటికి వెళ్ళినప్పుడు అక్కడ 35వ వచనంలో ఎలియాజరు మాట్లాడుతున్నాడు చూడండి. అంతటా అతని ఇట్లా, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను కనుక అతడు గొప్పవాడైనను, అతనికి గొర్రెలను వడ్లను వెండి బంగారములను దాసీ జనమును ఒట్టెలను గాడిదలను దయచేసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దాసుడు తన యజమాని గురించి దేవుడు ఎంతగా అతని దీవించాడో ఈ రోజున సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిన్ను చూస్తున్న వారు నీ నీతిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించిన విధానాన్ని బట్టి నిన్ను గురించి అందరూ సాక్ష్యం చెప్పేవారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడు చేసిన కార్యాలు, దేవుడు మన ఎడల జరిగించిన కార్యాలు లెక్కకు మించి ఉన్నవి కాబట్టి ప్రత్యేక కార్యములకు మనము కృతజ్ఞతలు చెల్లించబడిన వారమై ఉన్నాము. దేని బిడ్డలారా, ఈ రోజున నా యొక్క యజమానుని దేవుడు బహుగా ఆశీర్వదించెను. ఎందువల్ల ఆశీర్వదించాడంటే కేవలం విశ్వాసం మూలముగా ఆశీర్వదించాడు. అబ్రహాముకున్నటువంటి విశ్వాసము, మరి యోగుకున్నటువంటి ఓర్పు సహనము మన యొక్క జీవితాల్లో మనకుందా ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రియ బిడ్డలారా, అలాగే నీతిమంతుణ్ణి దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, నీతి లేని వాడిని ఎలా శిక్షిస్తాడో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 21వ అధ్యాయము సో ఇక్కడ మరి నాబోతు యొక్క తోట, ద్రాక్ష తోట ఉంది. దాన్ని ఆహాబు ఇష్టపడ్డాడు. నాబోతు యొక్క ద్రాక్ష తోటని ఆహాబు ఇష్టపడితే వీళ్ళు అడిగితే రాజుగారికి కావాలంటే ఇవ్వనన్నాడు. ఇది మా పితృపాలన వస్తున్నటువంటి స్వాస్థ్యము నేను ఇవ్వను అన్నాడు. ఇవ్వనందుకు యెజెబెలు రాజుగారికి తింటం మానేశాడు. నా రాజ్యం నేను భూమి అడిగితే తోట అడిగితే ఇవ్వనన్నాడు, నన్ను ధిక్కరించాడు అని బాధపడుతూ ఆవేశంతో నలిగిపోతూ ఉంటే భార్య యెజెబెలు వచ్చి, నువ్వు ఎందుకు బాధపడతావు, అదనంత లాగేసుకోమంది. వెళ్ళింది, మనుషులు పంపించింది. ఇక్కడ ప్రజలు పెట్టారా, మనుషులు పంపించి నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలికించింది. అబద్ధ సాక్ష్యం పలికితే ఏం చేశారంటే ఊర్లో వచ్చి రాళ్ళతో కొట్టి చంపేశారు. అన్యాయంగా ఆక్రమించాలనుకున్నాడు. నీతిగా యథార్థంగా తన తోటను సేద్యం చేసుకుని బ్రతుకుతున్నటువంటి నాబోతు తోట ఆక్రమించాలనుకున్నాడు ఆహాబు. అబద్ధ సాక్ష్యం యెజెబెలు పలికించి ఏం చేసింది, చంపించేస్తే ఆ యొక్క నీతిమంతుని యొక్క రక్తము ఎవరు మొరపెట్టుకుంది, దేవుడికి మొరపెట్టుకుంటే ఏలియా ప్రవక్తను పంపించాడు. దేవుని స్తోత్రం. అహాబు దగ్గరికి ఏలియా ప్రవక్తను పంపించాడు. అక్కడ చూడండి 19వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా 21వ మొదటి రాజులు 21వ అధ్యాయము 19వ, నీవు అతన్ని చూచి ఇలాగ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీన్ని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతుని చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెను, ఆ స్థలమంది కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పాను. భయపడిపోయాడు ప్రియమైన బిడ్డలారా. ఎందుకంటే ఇక్కడ ఎలా చేశాడు, భార్య అయినటువంటి యెజెబెలు ప్రేరణ చేత యెహోవా దృష్టికి కీడు చేశాడు ఆహాబు. 25వ వచనం చూడండి, 25వ వచనం కూడా, తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తను తాను అమ్ముకున్న ఆహాబు వంటి వాడు ఎవడునూ లేడు.
సో ఇప్పుడు ఏ స్థలమందైతో మరి ఇప్పుడు ఈ విధంగా ప్రవర్తించాడో దేవుడు దానికి వార్నింగ్ ఇచ్చాడు. అదే స్థలమందు కుక్కలు ఏం చేస్తాయండి ఆయన్ని? కుక్కలు నాబోతు రక్తం ఆ స్థలం మంది నిజంగా ఈ స్థలం మంది నీ రక్తమును కుక్కలు నాగుతాయని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. అంటే నీతిమంతుల్ని దోచుకుందామని, వారిని మోసం చేద్దామని, అణిచివేద్దామని చాలా మంది పరుగులు తీస్తున్నారు. పరుగులు తీస్తూ ఉంటే దేవుడు ఊరుకోడు. నీతిమంతుని ప్రార్థన చాలా శక్తివంతమైనటువంటిది. దేవుని బిడ్డ కన్నీటి ప్రార్థన, నీతిమంతుడు ఎలా ప్రార్థన చేస్తాడో తెలుసా? అన్యాయం జరిగినప్పుడు కన్నీటితో ప్రార్థన చేస్తాడు. సో ఆ కన్నీటి ప్రార్థన దేవుడు చూస్తూ ఊరుకోడండి. ఎవరు కూడా అమాయకులు కానీ అన్ని అమాయకులు అన్యాయంగా బాధించబడడం దేవుడికి ఏమాత్రం కూడా ఇష్టం ఉండదు. వార్నింగ్ ఇచ్చాడు దేవుడు. ఆహాబుకు వార్నింగ్ ఇచ్చాడు. దేవుని బిడ్డలారా యెజెబెలు యొక్క కార్యాలకు దేవుడు ఫుల్ స్టాప్ పెట్టాలనుకున్నాడు. ఆహాబు ఈ మాటలు విని వస్త్రాలు చెప్పుకుని గోరి పట్టుకుని ఉపవాసం ఉండి గోరి పట్ట మీద పరుండి వ్యాఖ్యలు పడుతుంది. యెహోవాకు తీసుకుని ఎలుగు ప్రత్యక్షం ఇలాగ సెలవిచ్చాను. 29వ వచనం, మొదటి రాజులు 21, 29వ వచనం. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచితివా? అతడు వినయముగా ప్రవర్తించుట చేత, నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించుట చేత ఆ అపాయము అతని కాలమునందు సంభవింపకుండా ఆపి అతని కుమారుల కాలమునందు అతని కుటుంబాల మీదకి నేను దాన్ని రప్పించదును అన్నాడు. అంటే తండ్రి పాపం చేస్తే ఇప్పుడు తండ్రి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి ఆ పాపాన్ని ఎవరికి వచ్చింది? ఇప్పుడు మళ్ళీ పిల్లలకి వచ్చింది. సో తల్లిదండ్రులు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. నీతిమంతుని దేవుడు ఎలా వింటాడో ఈ యొక్క ఆహాబు అంటే ఇక్కడ నాబోతు యొక్క జీవితం, నాబోతు నిజంగా నీతిమంతుడిగా సేద్యం చేసుకుంటున్నాడు. అలాంటి వ్యక్తికి అనేది దేవుడు చూస్తూ ఊరుకోలేదు. సో నీ జీవితంలో కూడా నువ్వు ఇలాంటి అన్యాయం కూడా ప్రవర్తిస్తున్నప్పుడు దేవుడు ఏమాత్రం కూడా ఊరుకోడు. ప్రియ సహోదరి సహోదరులారా, అలాగే మనము ఇంకొక వాక్యం చూసుకుందాం. మొదటి సమూయేలు 2వ అధ్యాయము, మొదటి సమూయేలు 2వ అధ్యాయము 7-8 వచనం చూసుకుందాం. యెహోవా దరిద్రమును ఐశ్వర్యమును కలుగజేయవాడు. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృపజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. దరిద్రులను అధికారంతో కూడా కూర్చుండబెట్టుటకును మహిమ గల సింహాసమును స్వతంత్రింపజేయుటకును వారి మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. దుర్మార్గులు అంధకారమందు మాటు వణుకుదురు, బలము చేత ఎవడును జయమునందడు. యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విధంగా దేవుని బిడ్డలారా, ఎందుకంటే నువ్వు కృంగిపోయావు, పడిపోయావు, దరిద్రుడిగా ఉన్నావు, దీనుడిగా ఉన్నావు, ఊరు బయట ఉన్నావు. దేవుడు ఏం చేశాడు? లేపి నిన్ను ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. బలము చేత ఎవడును జయమునందడు. దేవుని స్తోత్రం. నీకు ధనం ఉండొచ్చు, నీకు బలం ఉండొచ్చు, నీకు జనబలం ఉండొచ్చు, కానీ జయము నీది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దుర్మార్గులు అంధకారమందు మాటు మనుగుదురు. వారు ఎవరు కూడా ఈ రోజున పైకి రావడానికి వీలు లేకుండా దేవుడు అగ్ని కంచె వేస్తూ ఉన్నాడు. కృంగిన వారిని లేవనెత్తువాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవుని స్తోత్రం. దరిద్రులను అధికారులతో కూడా కూర్చుండబెట్టుటకై మహిమ గల సింహాసనం స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. అంటే మన యొక్క పరిస్థితులు ఒకప్పుడు అలాగే ఉండి, ఒకప్పుడు దీనదశలో ఉన్న మనల్ని, ఏ అజ్ఞానంలో మనల్ని దేవుడు జ్ఞానంలో నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు
మరి ఈ యొక్క నీతిమంతుని విజ్ఞాపన యథార్థమైనదైతే దేవుడు తప్పనిసరిగా కార్యము జరిగించడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. సో ఇక్కడ మరి ఇక్కడ పరిచయ విషయంలో చూసాం, అహాబ్ విషయంలో చూసాం. దేవుడు వారిని అంటే వాళ్ళ యొక్క నీతి తప్పినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టేశాడు. దేవుడు ఆశీర్వదించాడు. దేవుడికి అంటి పెట్టుకున్నాడు కాబట్టి అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాడు. సుంకర్లు ఎక్కడ తెలుసా? ఊరు బయట ఉండేవాళ్ళు. వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉండదండి. సుంకం అంటే పన్నులు ఎలాంటి గౌరవం ఉండేది కదా ఆ రోజుల్లో. వాళ్ళని అంటరాని వారిగా పరిగణించేవాడు ఆ రోజుల్లో. ఆ ఊరి బయట ఉన్న వాడిని దేవుడు ఎంతగా హెచ్చించాడు. అందుకే తను తాను తగ్గించుకున్నవాడు తను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అన్న. సంఘములో మనం ఎలా ఉండాలంటే తగ్గింపు మనసు కలిగి ఉండాలి. ప్రియమైన బిడ్డలారా, దేవుడు అనేక విధాలుగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు ఆ విషయాల యొక్క మర్మాలను మనము గ్రహించే వారిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. 17-18 వచనాలు. అయితే మీరు మా సామర్థ్యము మా బాహుబలము ఇంత భాగ్యము మాకు కలుగజేసినని అనుకుందురేమో, కాగా నీ దేవుడని యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను. ఎలయనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపించవలని మీరు భాగ్యం సంపాదించుకున్నకై నీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. నీవు ఏ మాత్రమే నీ దేవుడిని యెహోవాను మంచి ఇతర దేవతను అనుసరించి పూజించి నమస్కరించి మీరు నిశ్చయముగా నశించిపోయేదని నేడు మిమ్మల్ని గురించి నేను సాక్ష్యం పలికున్నాను. నీ ఎదుట ఉండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడిని యెహోవా మాట మీరు వినకపోయినట్లా మీరును వారి వలె నశించెదరు. ఎందుకంటే ఐగుప్తు దేశంలో దాసుల గృహమైన 15వ వచనం రండి. 12వ వచనం చదవండి. ఇక్కడ చాలా వాక్యం మనకి చాలా 11వ వచనం చదవండి. నేడు నేను ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను విధులను కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడని యెహోవాను మరచి కడుపార తిని మంచి ఇళ్ళు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగిన అంతయు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచదవేమో అంటే కండిషన్ పెట్టారు అక్కడ. ఒకవేళ నువ్వు నీ దాసులకు ఐగుప్తులోంచి మంచిని కట్టుకుని మంచి కడుపు నిండా తింటూ విలాసంగా జీవిస్తూ నిన్ను ఐగుప్తు దేశం తీసుకొచ్చి దేవుని మరచదవేమో. తాపకరమైన పాపులను తేలును కలిగి ఎడారి నీళ్లు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములు ఆయన నిన్ను నడిపించెను. రాతి పంట నుండి నీకు నీళ్లు తెప్పించెను. తొదకు నీకు మేలు చేయవలని నిన్ను అనచుటకును శోధించుటకును నీ పితరులు ఎరుగని మన్నాతో అరణ్యమును నిన్ను పోషించెను. అయితే మీరు మీ సామర్థ్యం బాహుబలం అని అనుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు కట్టుకొని నా 3 పూట్ల మంచిగా నాన్ వెజ్ వండుకుని తింటూ దేవుని మర్చిపోయి ఉంటారేమో. ఒకసారి జాగ్రత్తగా ఉండాలని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మన బాహుబలం కాదు, మన శక్తి కాదు, మన యొక్క తెలివితేటలు కాదు. ఇది కేవలము దేవుని యొక్క కృప వలన ఈ కార్యాలు జరుగుతున్నాయి. కాబట్టి దేవునికి లోబడి దేవుని యొక్క నామాన్ని హెచ్చిస్తూ మనమందరం కూడా జీవించాలి. దేవుని బిడ్డలారా, తొదకు నీకు మేలు చేయవని ఆయన అనచుటకు శోధించుటకు నీ పితరులు ఎరుగని మన్నాతో నిన్ను పోషించాడు. ఆయన రాత్రి నుంచి నీడనిచ్చాడు. ఈ విధంగా నిన్ను నడిపించిన దేవుని మర్చిపోతావేమో. ఎందుకంటే మీరు భాగ్యం సంపాదించుకోండి, మీకు సామర్థ్యం కలుగు చేసిన వాడు ఆయనే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏ మాత్రం కూడా ఆయన మర్చిపోయి ఇతర దేవతను ఆరాధిస్తే నీ ముందు జనానికి ఏ విధంగా జరిగిందో నీకు కూడా అదే విధంగా జరుగుతుంది. దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను అణిచాడంటే ఆయన అన్నాడు కదా, ఆయన అన్నాడు
నీ దాసుల గృహంలోంచి నిన్ను రప్పించాను. సో నువ్వు ఇప్పుడు వర్ధిల్లినప్పుడు ఏంటి? నీ మనసు మదించి, నువ్వు వర్ధిల్లినప్పుడు నీ మనసు మదించే, నేను మందగించి దేవుడెవరు, ఇది నా కష్టము, నా శక్తి, నా బలం అంటావేమో, జాగ్రత్త. నీ మనసు మదించి ఏమన్నాడు తర్వాత? నీ మనసు మదించి ఆయన ఏం చేయాలనుకున్నాడు? నీకు మేలు చేయాలనుకున్నాడు. ఆయనే ఒకరు దాసుడుగా ఉన్నాడు, బానిసలుగా ఉన్నాడు నిన్ను ఆయనే నిన్ను నడిపించాడు, కాపాడాడు, విడుదల దయచేశాడు. కాబట్టి ఈ రోజున ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంటే ఆయన ఆరాధించే వారిగా ఉండాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, ఆయన మీద ఆధారపడి మనము బ్రతకాలి. దేవుని బిడ్డలారా, దేవుడి కంటే మనం హెచ్చించుకోవడం కాదు. ఎందుకంటే టాలెంట్ ఉంది. ఈ రోజుల్లో ఒక మంచి ఉదాహరణ చెప్తున్నాను. క్రైస్తవ సంఘాల్లో పాటలు పాడేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళ వేషధారణ ఎలా ఉంటుందో తెలుసా? వాక్య అక్కడ పుల్పిట్ మీద కానీ మందసం ఏరియాలో కానీ ఎవరు ఉండకూడదు. వీళ్ళు వెళ్ళి పాస్టర్ గారు పక్కన స్టేజ్ మీద కూర్చుంటారు. మందిరాలు అలాగే ఉన్నారు. ఎవరు హెచ్చించుకోవాలి? మైకొంతి సంఘంలో నాకులాగా పాడేవాళ్ళు లేదంటే గర్వం వచ్చేస్తున్నారు. ఇది వాళ్ళ అంటే ఈ యొక్క గర్వం ఇవన్నీ కూడా దేవుడు అణచివేస్తాడు. సో దేవుని బిడ్డలారా, వాయిద్యాలు వాయిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు మనదంటూ ఏమి లేదండి. ఈ స్వరం దేవుడిచ్చింది. దేవుడి నామానికి మహిమకరంగా వాడబడాలి. దేవుడి స్తోత్రం. అంతేగాని బిజినెస్ లో వాడబడకూడదు. ఇది దేవుని నామానికి మహిమకరముగా వాడబడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ స్వరాన్ని అమ్ముకొని దేవుడు నిన్ను పాటలు పాడమంటే, ఒబేదేదేమో కూడా మంచి సంగీత విద్వాంసుడే, ఇంటి కాపురైనా కానీ మంచి వాయిద్యాలు పాటలు పాడగలిగేవాడు ఒబేదేదు కూడా. కానీ టాలెంట్ అమ్ముకోలేదు. దీని బిడ్డ దేవుని నామాన్ని మహిమకరంగా వాడబడాలి. ఈ రోజున మన పిల్లలు సంఘాల్లో పాటలు పాడాలి, వాయిద్యాలు వాయించాలి. కానీ ఈ టాలెంట్స్ వాళ్ళని వాళ్ళకి గర్వం పెరగకుండా తల్లిదండ్రులుగా మనం చూడాలి. వాక్యం బోధించేవారు గర్వపడకూడదు, పాటలు పాడేవాడు గర్వపడకూడదు, ప్రార్థన చేసేవాడు గర్వపడకూడదు, ధనం ఇచ్చేవాడు గర్వపడకూడదు, పని చేసేవాడు కూడా గర్వపడకూడదు. ఎందుకంటే ఆయన ఎవరు చూశాడు? దీనుడైనటువంటి, తగ్గించుకున్నటువంటి సుంకని చూశాడు. సో తగ్గింపు ప్రార్థనలో మనం విజయాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఆయన దరిద్రుల ప్రార్థన ఆయన విడిచిపెట్టిన, దిక్కులేని వారి ప్రార్థన ఆయన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. దేవుడి స్తోత్రం. 102వ కీర్తన 17వ వచనం చదువుతున్నాం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. నీ ప్రార్థన వైపు ఆయన తిరిగి ఉన్నాడు. కాబట్టి నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు ఈ రోజున నీ విశ్వాసాన్ని చూస్తూ ఉన్నాడు, నీ నీతిని చూస్తూ ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, అయినా కానీ వాటన్నింటిలో నుంచి తప్పించువాడు యెహోవా ఆశీర్వాదమిచ్చును, ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టార్జిత ఆశీర్వాదము ఎక్కువ కాదు. యెహోవా ఏమిస్తున్నాడండి? ఆశీర్వదిస్తున్నాడు, ఐశ్వర్యమిస్తూ ఉన్నాడు. నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. కాబట్టి ఈ రోజున నా శక్తి, నా బలం అనుకోవడానికి వీలు లేకుండా దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కూడా జ్ఞాపకం చేశాడు. సో ఈ రోజున మనకు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే నీతిమంతులు వర్ధిల్లుట పట్టణములకు సంతోషకరము. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణానికి సంతోషకరము. నీతిమంతుల సంతానము విడిపింపబడును. నీతిమంతుల సంతానం ఏనాడు భిక్షమిత్రుడు గాని వాళ్ళు విడుబడి కానీ మీరు చూశారా అని వాక్యం అడుగుతున్నది. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ధనం నమ్ముకుని వాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి పొందుదురు. నీతిమంతుల కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారమైనది. కాబట్టి ఆ నీతిమంతుడు వేరు వల్ల చిగురుస్తాడు. ఆయన యొక్క నీతిమంతుడు 30వ వచనం అండి, 11వ అధ్యాయం సామెతలు 11:30 వచనం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారును ఇతరులు రక్షించుదురు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించు. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందురు, భక్తిహీనులను పాపులను మరి నిత్యముగా ప్రతిఫలం పొందుదురు.
దేవుని బిడ్డలారా, నీతిమంతులు ఆశించినది వారికి దొరుకుతుందని వాక్యం ద్వారా ఈ రోజున ప్రభు మాట్లాడుతున్నాడు. నీతిమంతుని తల మీదకి ఆశీర్వాదములు వచ్చును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము. హల్లెలూయా, హల్లెలూయా. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టిస్తూ ఉంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకోండి. నీతిమంతులు పట్టణంలో ఉండడం ఆశీర్వాదం, వదిలడం ఆశీర్వాదకరం. కాబట్టి నేను నీతిమంతుడిగా ఉండాలని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. నీతిమంతుడిగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ప్రార్థన చేయండి, ప్రభు పాదాల దగ్గర మీ విజ్ఞాపనం చేయండి. దేవుడు మనల్ని మన కుటుంబాన్ని ఆశీర్వదించిన గాక.